హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను 16 సోమవారాల వ్రతం మొదలు పెడుతున్నాను. మొదటి సోమవారం పూజ నేను చూపిస్తున్నాను. అంటే నేను డీటెయిల్గా ఏం చూపించట్లేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. మీకు కావాలి అంటే పూజ డీటెయిల్స్ కావాలంటే చాలా ఈ వీడియోస్ పెట్టారు, ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి. ఇక నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మట్టి శివలింగం కావాలి కదా సోమవార వ్రతానికి, నేను అందుకని మట్టి శివలింగం చేసుకోవడానికి ఇక్కడంతా రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పుట్టమన్న తీసుకున్నాను. అంటే మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో శివలింగానికి కావాల్సినంత మట్టి తీసుకోండి. మట్టిలో కొంచెం పసుపు, కుంకుమ, విభూది వేసుకొని సైకతలింగం చేసుకోవాలి. కొంచెం నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి, లేకపోతే పలచన అయిపోతుంది మట్టి. ఇక్కడ నేను అదే కలుపుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం ఇక్కడ నా మట్టి కొంచెం పలచనైనట్టుంది. ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేస్తే ఆ మట్టి డ్రై అయిపోతుంది కదా. ఇక్కడ బెంగళూరులో పుట్టమన్ను దొరకలేదు. చాలా వెతకంగా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ప్యాకెట్ దొరికింది. అది ఒక 2-3 వారాలకి సరిపోతుంది. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి కంపల్సరీ. ఇక్కడ నేను వచ్చేసి ఈ శివలింగం చేస్తున్నాను. కొంచెం అటు ఇటుగా వచ్చింది, కానీ మళ్ళీ తీసేసి మళ్ళీ చేశాను. మళ్ళీ కలుపుకొని ఇక్కడ కొంచెం బాగానే వచ్చింది. నేను మీకు డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ మా వాడు ఉన్నాడు కదా, నాకు అసలు కుదరలేదు. ఇక్కడ నేను స్వామివారికి నామాలు పెడదాం అనుకున్నా, కానీ అది అసలు ఈ మట్టితో చేయడానికి అసలు అవ్వలేదు. అందుకని జస్ట్ విభూతి పెట్టేసుకొని బొట్టు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను స్వామివారికి ఈ పూజకి గోధుమ రవ్వతోటి ఈ హల్వా లాగా చేయాలి. అది చేయడానికే నేను ఇక్కడ గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. ఈ పూజలో కంపల్సరీ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కంపల్సరీ, ఇంకా మనం ఏం చేయవసరం లేదు. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ నూకతో చేసే స్వీట్ చేయడానికి చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ప్రసాదానికి. ఈ ప్రసాదం మనం 3 భాగాలుగా చేసుకొని మనం పంచిపెట్టాలి. ఒకటి మన ఇంట్లో వాళ్ళకి ఈ ప్రసాదము, ఇంకొకటి అంటే పక్షులు, ఆవులు అలా పెట్టాలి. మూడోది మన వాయనం ఇవ్వడానికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి. అలా మనం చేసిన ప్రసాదంలో 3 భాగాలు చేసి పెట్టాలి. ఈ ప్రసాదానికి అంటే ఈ సోమవారం వ్రతానికి ఇది కంపల్సరీ చేయాలి. ఇక్కడ నేను కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2-3 టీ స్పూన్లు బెల్లం పౌడర్ వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం త్వరగా అయిపోతుందని బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. ఇట్లా హరీబరీ ఉన్నప్పుడు ఇలా బెల్లం ఉంటే పూజలకి బెల్లం పౌడర్ ఉంటే కొంచెం త్వరగా అయిపోతుంది. అదే బెల్లం గడ్డ ఉంటే అది కొట్టి కరిగించుకొని వడపోసుకొని అలా చేయాలి. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. ఈ బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను పీఠం రెడీ చేసుకుంటున్నాను. మా అమ్మ కూడా లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. శివ కూడా ఆఫీస్కి వెళ్ళాడు. మా బాబుని కూడా పట్టుకోవడానికి ఎవరు లేరు, కానీ వాడు నా పక్కనే ఉన్నాడు. ఒకసారి కుంకుమ బారబోసాడు, ఒకసారి అక్షింతలు బారబోసాడు, ఒకసారి బియ్యం బారబోసాడు. అలానే పక్కన పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను. పాపం పూజ చేసుకునేటప్పుడు ఆడుకున్నాడు, కానీ ఇంక ఇవన్నీ సెట్ చేసుకునేటప్పుడు మటుకు నా పక్కనే ఉండి అల్లరల్లరి చేశాడు. ఇంకా ఎవరు లేనప్పుడు మనమే చూసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ నేను పీఠం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసిన తర్వాత మటుకు మా బాబు మటుకు పీఠాన్ని కదిలించలేదు. దగ్గర దాకా వచ్చాడు కానీ కదిలించలేదు. ఇక్కడ నేను కలశం పెట్టుకోవడానికి కలశంలో కొంచెం నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, మన దగ్గర వెండి కాయిన్ అంటే వెండి కాయిన్, లేకపోతే మామూలు కాయిన్ కూడా వేసుకోవచ్చు కలశంలోకి. నేను అవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ కలశంకి గంధం రాసి బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కొబ్బరికాయకి జాకెట్ ముక్క కూడా పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువగా దేవుడికి పెట్టే కలశానికి పసుపు ముక్కలే పెట్టుకుంటాను, ఎందుకంటే మంచిది కదా, అందుకని. తర్వాత ఇక్కడ నేను కలశం కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను
వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పెట్టుకున్నాను. తర్వాత మట్టి లింగం కూడా పెట్టేసుకున్నాను. నేను మట్టి లింగం ఎలా చేసుకోవాలని చాలా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదు. ఒక పక్కన మా వాడు లాగేస్తున్నాడు, మట్టి పీసుకేస్తున్నాడు. సో అందుకని నేను ఇంకా అది క్లిప్ని ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ తర్వాత స్వామివారికి పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను. నేను పూజ ఏమీ డీటెయిల్గా చూపించలేదు. నేను జస్ట్ రెడీ చేసుకునేంత వరకే నేను వీడియో తీశాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకేమీ పూజ డీటెయిల్స్ నేనేమి చూపించట్లేదు. నాకు ఇవాళ ఈ నందివర్ధనం పూలు దొరికాయి, నాకు చాలా బాగా అనిపించింది. అందుకని ఇవి ఒక మూర తీసుకున్నాను, మల్లెపూలు ఒక మూర తీసుకున్నాను. ఇక్కడ బెంగళూరులో పూలు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. మామూలు డేస్ అయినా మూర 50 రూపాయలు ఉంటుంది, పండగ అయితే 170 అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను మట్టి శివలింగం కూడా మారేడు దళం పెట్టుకున్నాను. అసలు మారేడు దళం కూడా దొరకడం చాలా గ్రేట్ అనిపించింది నాకు ఎప్పుడూ కనిపించలేదు. నేను ఈరోజు సోమవారం పొద్దున్నే వెళ్ళి తెచ్చుకున్నాను, నాకు ఆ రోజే కనిపించాయి. తర్వాత నేను దీపారాజనకి నూనె ఒత్తులు కూడా వేసుకొని రెడీ చేసుకున్నాను. తర్వాత నేను దీపారాజన చేసేసుకున్న తర్వాత నేను రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకున్నాను. నేను దీపారాజన చేసేటప్పుడు ఏకవత్తితో దీపారాజన చేస్తాను. నేను అగ్గిపుల్లతోటి అలా నేనేం వెలిగించను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే వెలిగిస్తాము, మా ఇంట్లో కూడా మేము ఇలాగే వెలిగించుకుంటాము. తర్వాత నేను దీపారాజనకి బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. దీపారాజనకి బొట్టు పెట్టుకున్న తర్వాత పూలు అక్షింతలు వేసుకుంటున్నాను. తర్వాత మనకి పూజ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ స్వామివారికి దీపం చూపించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్వామివారికి అన్నీ రెడీ చేసేసుకున్నాను, ఇంకా పూజ చేసుకోవడమే. నా పూజ వాళ్ళు చాలా చాలా బాగా జరిగింది. స్వామివారికి కూడా అలంకరణ కూడా చాలా బాగా జరిగింది. అభిషేకం చేసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర శివలింగం లేదు. మీరు దీపారాజన వెలిగించుకున్న తర్వాత దీపారాజనలో జవ్వాది వేస్తే కొంచెం స్వామివారికి సువాసనగా ఉంటుంది. తర్వాత దీపారాజన చేసిన తర్వాత తాంబూలం కూడా పెట్టేసుకున్నాను నేను. తర్వాత స్వామివారికి గోధుమ రవ్వ తోటి హల్వా లాగా చేసాం కదా, అదే నైవేద్యంగా పెట్టుకున్నాను 3 భాగాలుగా చేసుకొని 3 గిన్నెల్లోటి. తర్వాత ఇక్కడ నేను అష్టోత్తర శతనామావళి, వ్రతకల్పం అదంతా ఉంటుంది కదా, బుక్ ఉంటుంది కదా, బయట దొరుకుతుంది. ఆ బుక్ తెచ్చుకొని చదువుకోవడమే. తర్వాత 108 అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుంది, అవి కూడా చదువుకున్నాను. షోడశోపచార పూజ చేసుకున్నాను. గణపతి స్వామివారికి నేను గరిక కూడా దొరికింది, ఒక 30 రూపాయల గరిక అలా తెచ్చుకున్నాను. మీరు ఇంత బాగా హడావిడిగా చేసుకోకపోయినా జస్ట్ ఒక 2-3 పూలు పెట్టి మట్టి లింగం చేసుకొని గోధుమ రవ్వతోటి ప్రసాదం చేసుకున్న చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన స్తోమతకు తగ్గట్టు పూజ చేసుకోవచ్చు. తర్వాత నేను నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా పొద్దున్నుంచి స్టాక్ ఉంటాయి కదా, ఇంకా పూజ అంటే ఇంకా హడావిడిగా ఉంటుంది. ఇంకా నైట్కి ఇంకా ఉప్పు వేసినవి ఏమీ తినకూడదు కాబట్టి నేను కొంచెం ఓట్స్ తిన్నాను అంతే. ఈరోజంతా ఉపవాసం ఉండి, అంటే పొద్దున్న రాగి జావ తాగాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఓట్స్ తిన్నాను, మా హస్బెండ్కి కూడా ఓట్సే పెట్టాను ఈరోజు. ఇక్కడ కొంచెం ఓట్స్ అలా ఆరిపోయిన తర్వాత కొంచెం తినేసి, ఇంకా నేను తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం భోజనం అది చేయాలి కాబట్టి మా హస్బెండ్కి వంట చేశాను. చాలా గిన్నెలు అయిపోయాయి, ప్రసాదం చేసి అవన్నీ చాలా గిన్నెలు అయ్యాయి. మా బాబుకి వండినవి అవన్నీ ఉన్నాయి. తర్వాత స్వామివారికి పెట్టిన ప్రసాదాలు పెట్టిన గిన్నెలు, మట్టి లింగం చేసుకోవడానికి కలుపుకున్న దేవుడి ప్లేట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత అవి కూడా కడిగేస్తాను. ఈరోజు చాలా స్ట్రెయిన్గా అనిపించింది, కానీ మన కోసమే కదా మనం ఈ పూజలు అవన్నీ చేసుకునేది. నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. నేను డీటెయిల్గా ఏం చూపించలేదు, చాలా పెద్ద వాళ్ళు చేసిన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బై బాయ్.